అన్న జై భీమ్. నా పేరు రవీందర్ డోర్నాకల్. తర్వాత ఖమ్మం డిస్టిక్ నుంచి నేను బహుజన జేఏసీ మరియు ఎల్హెచ్పిఎస్ నుంచి జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఇది మంచి పరిణామం అన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచి టైంలోనే వచ్చిందని అందరూ చాలా హర్షిస్తున్నారు. విషయం ఏంటంటే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు బీసీలకు జరిగిన అన్యాయం అవమానం అంతా ఇంత కాదు, చెప్పుకోలేంత జరిగింది. కావున భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ 100% జనాభాలో 60%, సుమారు 60% జనాభా కలిగిన వాళ్ళు, అది 60% ఓట్లు కలిగిన వాళ్ళు, 60% పన్నులు ట్యాక్సులు కడుతున్నటువంటి వాళ్లకు ఈ దేశంలో ఇప్పటివరకు అన్యాయం జరుగుతుంది. సుమారు 80 సంవత్సరాలు కాపుస్తున్న ఈ స్వతంత్ర దేశంలో, స్వతంత్ర రాష్ట్రంలో ఇది చాలా దారుణంగా ఉంది. ఇది కనువిప్పి అయిందనే దాని మీద నేను అనుకుంటున్నాను, పొలిటికల్గా రైట్స్ చెప్పడానికి మీ చేతిలో ఉందని చెప్పేసి, ఎవరికి అడగకుండానే మీరు మీ చేతిలో పెన్ను ఉందని చెప్పేసి, పవర్ ఉందని చెప్పేసి చట్టాలు చేసుకుంటా దేశానికి రాష్ట్రానికి ఈడబ్ల్యూఎస్ పెట్టేశారు. కానీ మరి ఇది ఎంత న్యాయం అనేది మీరు ఆలోచించాలి. 42 రిజర్వేషన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దానికి ఇప్పుడు దానికి అమలుపరచడానికి ఎందుకు ముందుకు రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ? ఇది చాలా తొండి కాదా, ఇది కుట్ర కాదా అని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. చెప్పిన గవర్నమెంట్ హామీ మేనిఫెస్టోని మీరు హామీ, ఇది మేము ప్రజలు అడిగింది కాదు, బీసీలు అడిగింది కాదు. ఇది పార్టీలు చెప్పినటువంటి హామీ మేనిఫెస్టోలు తీసుకున్నట్టుగా ఇండైరెక్ట్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎన్నో రోజులు చల్లవు. దీనికి రోజులు దగ్గర పడ్డాయి. కానీ మాకు ఒక ప్రత్యేకమైన జెండా, ప్రత్యేకమైన కండువా, ప్రత్యేకమైన ఒక సంసార కుటుంబం చేసి రద్దు చేస్తారా, లేకుంటే 42% అమలు చేస్తారా? అది మీ చేతుల్లో ఉంది. 42% కనుక అమలు చేయకపోతే ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయండి. మేమెంతమందిమో మాకంత వాటా, ఎవరెంతమందిమో వారికంత వాటా. దీంట్లో కుట్ర లేనే లేదు. మీరెంత జనాభా మీరు తీసుకోండి, మా జనాభా ఎంతో మాకు ఇవ్వండి. అది రాజ్యాంగంలోని, ప్రజాస్వామ్యంలోని పవిత్రమైన సూత్రం అది. అంటే దాంట్లో ఎలాంటి కుట్ర లేని దాన్ని మీరు కుట్రగా పొన్ని దానికి రకరకాలుగా మసిబూసి మారేడుకాయలు చేసుకుంటూ ఈడబ్ల్యూఎస్ని ఎట్లా తీసుకొచ్చారు, ఎవరిని అడగకుండా ఈడబ్ల్యూఎస్ని ఎట్లయితే తీసుకొచ్చారో, దాన్ని ఎట్లయితే అమలు పరుస్తున్నారో, మోసం చేస్తున్నారో, అది మేము దాన్ని సహించట్లేదు. దాన్ని ఉండాలి అనుకుంటే 42ని అమలు చేయండి, 42 రిజర్వేషన్ అమలు చేయండి. 42 రిజర్వేషన్ అమలు చేయమంటారా? ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయండి. అది మీ అబ్బాయి సొత్తు కాదు. కేవలం మీ చేతుల్లో పొలిటికల్ పవర్ ఉందని ఒక ఉద్దేశంతో, సుప్రీంకోర్టులో మీరే, పార్లమెంట్లో మీరే ఉందనే ఉద్దేశంతో మీ చేతిలో చట్టాలు ఉన్నాయి, మీ చేతిలో పెన్ను సంతకం ఉందని చెప్పేసి చేసినంత మాత్రాన ఆ రోజులు ఎప్పటికీ ఉండేవు. కాబట్టి 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇది ఓటర్లు ముక్క చుక్క అనేది బీసీఎస్సీ ఎస్టీలు ఆ స్థాయిలో లేరు, దాన్ని అధిగమించేశారు. ఇప్పటికీ ఒక ప్రపంచం రాబోతుంది. కాబట్టి మీరు మీ యొక్క దురహంకారాన్ని, మీ దురహంకారాన్ని, మీ యొక్క కొవ్వుని, ఆ కావరాన్ని, మీ యొక్క రాజకీయ ఏవైతే పలుకుబడి ఉందో దాన్ని కొంచెం తగ్గించుకోండి. ప్రజాస్వామ్యంలోకి రండి. భారత రాజ్యాంగం అమలై దాదాపు 80 సంవత్సరాలుగా వస్తున్నా ఇప్పటికీ దేశంలో అన్యాయం, అవమానం దీనికి నిండు నూరేళ్లుగా కొనసాగుతుంది. దీనికి ఒక స్వస్తి పలికే రోజులు వచ్చాయి. ఇప్పటికైనా మీరు మారండి, కనువిప్పులు చేయండి. ఇప్పటికైనా 42 రిజర్వేషన్ అమలు పరిచి దేశంలో ప్రజాస్వామ్యం కోసం ఆలోచించాలని చెప్పేసి పార్టీలను డిమాండ్ చేసుకుంటూనే